ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, రాజకీయాలలో నిత్యం రాజకీయాలు చేస్తూ ఉండేవారి చర్యల పట్ల మీకు రాజకీయ నాయకులన్నా రాజకీయాలన్నా అసహ్యం అనేది నాకు తెలుసు. ప్రజలకు రాజకీయాల్లో కొనసాగే వారికి చాలా మటుకు నేటి రాజకీయాలలో చాలా మటుకు నీతి లేదని, నిజాయితీ లేదని, రోషం లేదని, విలువలకు ప్రాధాన్యత లేదని, కేవలం ప్రయోజనమే, అది కూడా ప్రజా ప్రయోజనం కాదు, రాజకీయ వ్యక్తిగత ప్రయోజనం, పదవి లాభం జరగడము, డబ్బులు లాభం జరగడము, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం నీతి బాహ్యమైన చర్యలకు రాజకీయ నాయకులు పాల్పడతారు. కాబట్టి మనసును సంపూర్ణంగా చంపేసి బ్రతుకుతారు. కాబట్టి రాజకీయాలు అసహ్యము, రాజకీయ నాయకులు అసహ్యకరమైన మనుషులని ప్రజల అభిప్రాయం. ఇది రాష్ట్రంలో చాలా చోట్ల మనం చూసిండొచ్చు ఇటువంటి సంఘటనలు. అయితే ప్రత్యక్షంగా మన ఊరిలో, మన ప్రొద్దుటూరులో మనందరికీ, మీ అందరికీ తెలిసిన సుపరిచితమైన వ్యక్తుల యొక్క నీతి బాహ్యమైన చర్యకు సంబంధించిన కథనమే ఇప్పుడు నేను మీకు చెప్తా ఉండే. వరదరాజిరెడ్డి గారు ఆ కథలో పాత్రధారి. తర్వాత ముగ్గురు పాత్రధారులు, ఈవి సుధాకర్ రెడ్డి గారు ఒకరు, ముక్తియార్ గారు ఒకరు, సురేష్ నాయుడు గారు ఒకరు. ఈ నలుగురికి సంబంధించిన నీతి బాహ్యమైన కథ మీకు నేను చెప్పబోతా ఉన్నా. ఇది మన ఊరికి సంబంధించిన కథ. ఎట్లుంటాయి రాజకీయాలు, పదవుల కోసం, ప్రయోజనాల కోసం ఎంత నీతి తప్పి ప్రవర్తిస్తారు, ఎంత అసహ్యకరమైన స్థితికి దిగజారిపోతారు అనడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యము నిన్నటి దినం ప్రొద్దుటూరులో జరిగింది. ప్రజలారా, ఈవి సుధాకర్ రెడ్డిని ఆర్థిక లావాదేవీల కోసం, కేవలం ఆర్థిక లావాదేవీల కోసం వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి మోసగిచ్చి ఒక స్థావరంలోకి రప్పించుకొని నిర్బంధించి ఇటువంటి కుర్చీకి ఆయన్ను కట్టేసి, అంటే 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక సీనియర్ అడ్వకేటు, రాజకీయాలలో 40 సంవత్సరాలుగా కొనసాగే ఒక రాజకీయ పెద్దను మోసగిచ్చి ఒక స్థావరంలోకి రప్పించుకున్నారు. ఇట్లా కుర్జీకి తాళ్లతో కట్టేసి గుండు సూదులతో గుచ్చినారు, చేతలతో కొట్టినారు, వేరే వేటితో కొట్టినారు. రివాల్వర్ తీసి నోటిలో పెడితే పర్వాలే, బుధములో కూడా పెట్టినారు, కాల్చి పారేస్తామని. ఆలిని అమ్మను అక్కను దూషించినారు. ఆయనకు డబ్బు ఎగరగొట్టి ఆర్థిక లావాదేవీలు. ప్రజలారా, ఇది జగమెరిగిన సత్యం. ఇది నేను కాయిచ్చి చెప్పే మాట కాదు. కొన్ని సంవత్సరాల కిందట ప్రొద్దుటూరులో రిలయన్స్ పెట్రోల్ బంకు దగ్గర వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఈవి సుధాకర్ రెడ్డి పట్ల ప్రవర్తించిన నీచమైనటువంటి దాడి. 2, ముక్తియార్ గారు మా మద్దతుతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో, మెజారిటీ కౌన్సిలర్ల సభ్యులను కలిగిన మా వాళ్ళ మద్దతుతో కౌన్సిల్లో చైర్మన్ కాబోతున్నాడు. సేట్ గుడివిరెడ్డన్న పదవి రాజీనామా చేసిన తర్వాత ఆసం రఘురామిరెడ్డి, వరదరాజిరెడ్డి గారు అభ్యర్థి. మాకు ఉమ్మడి అభ్యర్థి ముక్తియార్. మాకు తెలుగుదేశం పార్టీ అసమ్మతి వర్గమైన ఆయన. మెజార్టీ సభ్యులు మేముండాం. ముక్తియార్ చైర్మన్ అవుతాడు మరొక అరగంటలో. ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అక్రమంగా మంత్రి అయినాడు మా నుంచి పోయి. ఆ మంత్రిని తీసుకొచ్చుకొని హోమస్పేట్ లో ఈవి సుధాకర్ ఇంటి పక్కన దండెడి శేఖర్ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆర్డీఓ ఎలక్షన్ ఆఫీసర్ వినాయకాన్ని బెదిరించి ఎన్నిక జరగనీయకుండా వాయిదాలు వేస్తూ మున్సిపల్ ఆఫీసులోకి వరదరాజిరెడ్డి గారు 2-3 వేల మంది జనంతో దాడి చేయడానికి వచ్చి పరిగెత్తుకుంటా ఆఫీసులోకి వచ్చి ఆ రోజు ఆయన ఘోష పంచ కూడా తీర్మానంగా ఊడిపోయింది. వీడియోలో కూడా అందరం చూసినాం. దౌర్జన్యం చేసి అధికారులను బెదిరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాల్సిన ముక్తియార్ను చైర్మన్ కానీయకుండా ఆసం రఘురామిని చైర్మన్ చేసినాడు. ఇది కూడా నేను కాయిచ్చి చెప్పాలి. నేను ప్రత్యక్ష సాక్ష్యం అందులో. ఎందుకంటే నేను కూడా ఓటర్ను కాబట్టి ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా కౌన్సిల్లో ఉండా. ఇది ప్రజలందరికీ తెలిసిన సాక్ష్యము, నిజము, విదితము. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆసం రఘురామిరెడ్డిని మెజార్టీ సభ్యులు లేకపోయినప్పటికీ చైర్మన్ చేసుకున్నాడని చెప్పి ఆ రోజు ముఖ్యగారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇది 2వది. 3వది, సురేష్ నాయుడు గారు పంచాయతీ బోర్డుకు ఎక్కువ, మండలానికి మీరు తక్కువ. నాయుడోళ్లకు నామూరులో పెత్తనమేంది? ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నాయుడోళ్ల పెత్తనమేంది? మీరెంత? మీ రాజకీయం ఎంత? పంచాయతీ బోర్డుకి ఎక్కువ, మండలానికి తక్కువ అని వరదరాజిరెడ్డి గారు రమేష్ నాయుడును, సురేష్ నాయుడును ఉద్దేశించి బహిరంగ పత్రికా ప్రకటన చేసినాడు పెద్ద ఆయన. అంతేకాకుండా ఓట్ల దుర్తి ఏరు దాటి మిమ్మల్ని ప్రొద్దుటూరుకు రానియను అన్నాడు. ఓట్ల దుర్తి ఏరు దాటి మిమ్మల్ని ప్రొద్దుటూరుకు రానియను అని చెప్పినాడు. ఇది సురేష్ నాయుడు. ఈ ముగ్గురు కలిసి లింగారెడ్డి గారితో కలిసి ఈ వరదరాజిరెడ్డి గారికి టికెట్ ప్రకటన చేయక ముందు వరకు ఈవి సుధాకర్ రెడ్డి, ముక్తియారు, లింగారెడ్డి గారి పక్కన కూర్చొని వరదరాజిరెడ్డికి సభ్యత్వమే లేదు తెలుగుదేశం పార్టీలో, అసలు ఆయన తెలుగుదేశం పార్టీనే కాదు, తెలుగుదేశం పార్టీకి దూరము, ఏ ముఖం పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో టికెట్ అడుగుతాడా పెద్ద మనిషి అని బూతులు విమర్శించి టికెట్ కు మేము వ్యతిరేకము అని మాట్లాడినారు. ఒక 15 రోజుల కిందట. లింగారెడ్డి ఒక్కడు మాట మీద ఉన్నాడు వరదరాడి విషయంలో, వీళ్ళు లేరు. ఇప్పుడు అందరూ కలిసి ముక్తియారు, సుధాకర్ రెడ్డి, సురేష్ నాయుడు కలిసి, వరదరాజిరెడ్డి గారు నలుగురు కలిసి మాట్లాడుకొని వరదరాజిరెడ్డి, కొండారెడ్డి కలిసి ముక్తియారు ఇంటికి పోయి ఈవి సుధాకర్ రెడ్డి ప్రత్యక్షంగా శాలువా కప్పి వరదరాజిరెడ్డికి పూలమాల వేసి విజయ తిలకాన్ని దిద్దినాడు. తన ఓటమికి కారణమైనటువంటి
ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గా అప్రజాస్వామికంగా ఆసం రఘురామిడిని చేసి ప్రజాస్వామ్యబద్ధంగా తనకు కావాల్సినటువంటి ముక్తియార్ ను కానికుండా చేసిన ఆ ముక్తియార్ గారే వరదరాజరెడ్డిని విజయీభవ అని చెప్పి ఆశీర్వదించి రాచమల్లు రాక్షస పాలన అందించడానికి వరదను మేము ఆశీర్వదిస్తాం, వరద బాటలో నడుస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా ప్రజలారా, ఈవి సుధాకర్ రెడ్డి సార్ని అడుగుతా ఉన్నా, ముక్తియార్ అన్నని అడుగుతా ఉన్నా, మీ పక్కన రాక్షసుని పెట్టుకొని రాక్షస పాలన అంతమందించాలంటారు కదన్నా. మీ పక్కనే రైట్ లెఫ్ట్, కుడివైపు వరదరాజిరెడ్డి, ఎడమవైపు కొండారెడ్డి, అత్యంత కిరాతకమైన రాక్షసులు ఉన్నారు మీ పక్కన. కుర్జీలకు కట్టేసి కొట్టినోళ్లు, మెజార్టీ సభ్యులు లేకపోయినప్పటికీ మిమ్మల్ని మున్సిపల్ చైర్మన్ కానికుండా చేసి దాడులకు సిద్ధపడిన వాళ్ళు. మీరు బాధితులన్నా, వరదరాజిరెడ్డి లాంటి వేటగాని చేతిలో గాయపడ్డ పక్షులు మీరు. పక్కన రాక్షసులు పెట్టుకొని రాచమల్లు రాక్షస పాలన అంతమందించడానికి వీరిని తీసుకొస్తానామంటే మళ్ళా మీరు మీ మీద దాడి చేసుకోవాలనుకుంటున్నారా? ఆయనతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని ఒకసారి చెరబట్టాలనుకుంటున్నారా? ఈసారి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడం కాదన్నా, మానభంగం చేస్తాడు వరదరాజిరెడ్డి. ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తాడు. సురేష్ నాయుడిని అడుగుతా ఉన్నా, మీరు పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ. ఎంత అసహ్యకరమైన మాట, ఎంత చిన్నతనమైన మాట. ఏరు దాటి రానినన్నాడు, మీరు కలిసినారు. వీళ్ళు సరే వరదరాజిరెడ్డి కుమారుని గురించి ప్రజలు చెప్తా ఉన్నా. ఈవి సుధాకర్ రెడ్డి అంటే అసహించుకున్నారు, ముక్తియార్ అంటే అసహించుకున్నారు, నాయుడోళ్ళనంటే పరమసహ్యంగా చూసినాడు. నాయుడోళ్ళ కులమే సరిపోదు వరదరాజిరెడ్డి. ఇట్లా అసహించుకున్న ముగ్గురి దగ్గరికి పోయి వారి చేతులు పట్టుకున్నాడో కాళ్ళు పట్టుకున్నాడో తెలియదు గాని ప్రజలారా, ఎవరి కాళ్ళు పట్టుకున్నారో తెలియదు గాని అందరూ ఒకరికొకరికి మిలాఖత్ అయినారు. ఎవరి కోసం అందరూ ఒకటైనారు? ఒక సిద్ధాంత బలం కోసమా? కాదు ప్రజలారా. వీరి నలుగురికి సిద్ధాంతం లేదు, ఒక ధర్మం లేదు, వీరి అజెండా ఒకటి కాదు. ఎవరి వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం నలుగురు కలిసినారు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉంటారో ఊడతారో కూడా తెలియదు. ఏంది వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనం? నేను ఎమ్మెల్యే పదవి అందుకోవాలా వరదరాజిరెడ్డి, నేను పెత్తనం చేయాలా ఈ ఊరి మీద, అధికారాన్ని చెలాయించాలా, ఇది వరదరాజిరెడ్డి కొండారెడ్డి ఉద్దేశం. దీనికోసం మేము అసహించుకున్నా, మేము దాడి చేసినా, మేము ఓడిచ్చినా, మేము చాలా పలసగా మాట్లాడిన నాయుడులను సైతం కాళ్ళు పట్టుకుంటాం. మాకు పదవే పరమావధి, మాకు నీతి లేదు, జాతి లేదు, నీతి బాహ్యమైన చర్యలకు మేము పాల్పడతాం. మాకు రోషం లేదు, ఉచ్చ నీచాలు లేవు. మాకుండేది ఒక్కటే, రాజకీయ కోణములో లాభాన్ని పొందడమే. ఇది వాళ్ళ అజెండా. మరి ముక్తియార్ అజెండా, ఈవి సుధాకర్ అజెండా, జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 2.5 సంవత్సరం మళ్ళా మున్సిపల్ చైర్మన్ గా వారి పేర్లను ప్రతిపాదన చేసి చంద్రబాబు నాయుడు చేత అంగీకారం చేసి వరదరాజిరెడ్డిగా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్టు. అంటే వీరికి పదవి వ్యామోహమే. ప్రజలారా, విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే పదవిని 5 సార్లు ఆయన చూసినాడు, కానీ యావ సావలే, కాళ్ళు పట్టుకుంటున్నాడు. మున్సిపల్ చైర్మన్ పదవిని వీళ్ళు చూసినారు, కానీ యావ సావలే. దాడి చేసిన వాడిని, మోసం చేసిన వాడిని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓడించిన వాడిని మళ్ళా అంగీకరిస్తున్నారు. అంటే వీళ్ళందరికీ అజెండా వ్యక్తిగతమైనటువంటి పదవి వ్యామోహము. రెండవది, రాచమల్లును ఓడించాలా. రాచమల్లు ఓడితేనే ఎమ్మెల్యే పదవి వరదకు వస్తుంది, రాచమల్లు ఓడితేనే వారికి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తుంది. అంటే వాళ్ళ ప్రయోజనాలు సిద్ధించాలంటే నేను రాజకీయంగా మరణించాలా, భౌతికంగా మరణించాలా. నన్ను భౌతికంగా కూడా చంపేదాని కోసం వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి చాలా సార్లు ప్రయత్నం చేసినారు. ఈశ్వరుని దయచేత నేను బ్రతకగలిగిన. ఇది ఇంత నీతి బాహ్యమైన చర్యలు ప్రొద్దుటూరులో మునుగన్నాడు ప్రజలు చూడలే. ప్రజలారా, ఇంకా మరి మీకు రాజకీయ నాయకులు, రాజకీయాలంటే అసహ్యం కలగక ఏం కలుగుతాయి? ఇంకా 10 రోజుల ముందు తిట్టుకొని, నెల రోజుల ముందు కొట్టుకొని, దాడులు చేసుకొని, అవమానాలు జరిగి పదవుల కోసం మళ్ళీ ఇప్పుడు ఒకటైతున్నారంటే, అది నన్ను ఓడించే దానికోసం ఒకటైతున్నారంటే మీకు అసహ్యం కాక ఏమైతుంది? నిజంగా నేను ఈవి సుధాకర్ రెడ్డి సార్ని అడుగుతాగా కాదు, నేను అనుకుంటా ఉన్నా సార్, నేను నిన్నటి దినం నీవు మత్తులో నీ మనసును నిద్రపుచ్చింటే నిద్రపోయింటావు సార్. నువ్వు మత్తులో నీ మనసును నిద్రపుచ్చింటే నిద్రపోయింటావు సార్. నువ్వు ఒకవేళ నువ్వు మత్తులో గాన నీ మనసును నిద్రపుచ్చకపోయింటే నిన్నటి రాత్రి నీకు కాలరాత్రి కాటేసి ఉంటుంది. నీ మనస్సు కాలరాత్రి రాత్రి నీ పైన నీచమైనటువంటి దాడి చేసినప్పుడు కూడా బాధపడిన దానికంటే నిన్న రాత్రి ఎక్కువ బాధపడి ఉంటావు. కారణం, దాడి చేసిన దానికంటే నన్ను ఇంత అవమానకరంగా దాడి చేసిన వారికి తిరిగి నేను పూలమాల వేయాల్సిన నీచమైన స్థితి, తిరిగి మళ్ళీ అతని బాటలో నేను నడవడమా, నన్ను అవమానపరిచిన వారి యొక్క విజయకేతనం ఎగిరేసేదాని కోసం నేను పావుగా మారడమా, తుచ్చమైన ఈ పదవుల కోసం అని చెప్పి రాత్రి నువ్వు చాలా బాధపడి ఉంటావు. ఒకవేళ నువ్వు బాధపడలేదు అనుకుంటే నీకు ఆత్మ లేదు సార్, నువ్వు బాధపడలేదంటే, నువ్వు బాధపడినావు అంటే ఆత్మ ఉంది. కానీ ఆ బాధ నుంచి నువ్వు తప్పించుకునే దానికి మత్తును ఆశ్రయించుంటావు నువ్వు రాత్రి. ఇక ముక్తియార్ ఏం బాధపడి ఉన్నాడు నేను గ్యారంటీ చెప్తా. ఎందుకంటే రాజకీయ నాయకులకు రోల్ మోడల్ ముక్తియార్, రోల్ మోడల్.
అరగంటలో శత్రుత్వం, అర నిమిషంలో మిత్రుత్వం. ఇది ముక్తియార్కు మాత్రమే సాధ్యం, మరి ఎవ్వరికి సాధ్యం కాదు ఇది. కాబట్టి ఆయన ఏం లేదు, రాత్రి యథావిధిగా బూదిని యథావిధంగా మనవనితో మనవరాలతో ముద్దాడి యథావిధిగా ఆనందంగా నిద్రపోయింటాడు. ఎందుకంటే ఆయనకి ఏం లేవు, నీతి నియమం నిజాయితీ ఏంటి లేవు. రాక్షస పాలన అంతమందించడానికంటే రాచమల్లు రాక్షస పాలనలో రాగి గింజంత చూపించగలుగుతారా ముఖ్యారన్నా మీరు నన్ను? నా వలన ఈ ఊరిలో బాధపడిన మనిషి గాని, గాయపడ్డ పక్షి గాని, చీమ గాని చేయని వాడు రాచమల్లు, చీమ గాని చేయని వాడు. మీ పక్కన రాక్షసులను పెట్టుకున్నారు, హత్యలు చేసిన వాళ్ళను బాధ పెట్టిన వారు ఎంత మందిని గాయపరిచినారు, వాళ్ళు ఎంతమంది మనసులను గాయపరిచినారు, ఎంతమందిని భౌతికంగా తీసేసినారు, ఎంత రాజకీయంగా అన్యాయాలు చేసినారు, ఎన్నిసార్లు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినారు, ఎన్నిసార్లు నీతి బాహ్యమైన చర్యలకు పాల్పడినారు మీ పక్కన ఉండేవాళ్ళు. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు వాళ్ళు కలిసి నిన్నటి దినం ప్రజలకు కనిపించిన వైరంలో ప్రజలైతే మాత్రం ట్రూ అని అసహించుకుంటారని మాత్రం నేను నమ్ముతా ఉన్నాను. ఇవన్నీ నేను చెప్పడం వలన నాకేదో మీరు కలిస్తే నష్టం అని చెప్పి మళ్ళా కామెంట్ చేస్తారు. ఈ రోజు రేపు పత్రికా ప్రకటన స్పష్టంగా చెప్తా ఉన్న ప్రజలారా, ఈ నాయకులు నలుగురికి 5 మందికి కొండారెడ్డితో కలిపి వీళ్ళు కలవడం అన్నది నాకు ఏమాత్రం ఇబ్బంది కాదు, వీళ్ళు కలవడం అన్నది నాకు ఏమాత్రం నష్టం కాదు. ఇంకా నిజాయితీగా చెప్పాలంటే నా అంతరాత్మ సాక్షిగా చెప్తానా, వీరు కలవడం వలన ఒక రాజకీయ లాభం, వీరు కలవడం వలన ప్రజా వ్యతిరేకత, వీరు కలవడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన నాకు ఎనలేని ప్రయోజనం. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉండేది లాభ నష్టాల కోసం కాదు, నీతి నియమాల కోసం మాట్లాడతానా. ఇది రాజకీయ లాభము నష్టం అనేది నేను ఆశించడం లే. ఇంత నీతి బాహ్యమైన చర్యలకు పాల్పడితే, ఇంత అసహ్యకరమైన పనులకు పాల్పడితే వీరి వ్యక్తిత్వం ఏందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన, ఇటువంటి బలహీనమైన మనస్సు కలిగిన వాళ్ళు రాజకీయాల్లో కొనసాగితే, తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడి వరదను ఆశీర్వదిస్తే ఈ ఊరికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? వ్యక్తిత్వం లేని మనుషుల యొక్క పాలన ప్రజలకు కంఠప్రాయమవుతుంది, అది ప్రజలకు నష్టమే కలుగుతుంది. ఈ సత్యం చెప్పాలనే ప్రయత్నమే తప్ప లాభ నష్టాల కోసమైతే కాదు. ఇక వరదరాజిరెడ్డి గారి గురించి చెప్పాలా, కొండారెడ్డి గురించి చెప్పాలా, ఈవి సుధాకర్ పైన అత్యంత నీచంగా నువ్వు దాడి చేసిన మాట సత్యమా అసత్యమా? కొండారెడ్డి గారు, ఈవి సుధాకర్ రెడ్డి అంటే మీ మనసులో అంత అసహ్యకరమైన భావన ఉన్నమాట నిజమా అబద్ధమా? మరి అటువంటి వ్యక్తిని పోయి ఇప్పుడు ఎందుకు కాళ్ళు పట్టుకున్నారు? పత్రికాముఖంగా సమాధానం చెప్పగలుగుతావా? ఆసం రఘురామరెడ్డి విషయంలో బలవగలిగిన ముక్తియార్ను ఓడించిన మాట అప్రజాస్వామికంగా నిజమా అబద్ధమా? నిన్నటి వరకు ముక్తియార్ను తీవ్రంగా వ్యతిరేకించిన మీరు ముక్తియార్ యొక్క కాళ్ళు నాకినారే ఓట్ల కోసం, నిన్న సమాధానం చెప్పగలుగుతారా? నాయుడోల కులమే మీ నాయనకు సరిపోదు, నాయుడోల కులమే మీ నాయనకు సరిపోదు. అట్టి కులాన్ని వ్యతిరేకించి వారిని అవహేళనగా మాట్లాడి మరీ వాళ్ళ సంఖ్య నాకడానికి మీరు పోయినారే, పదవి వ్యామోహం కాదా? ఈ ఒక్క పదవి లేకపోతే చచ్చిపోతారా? మనుషులు బతకలేరా? నీతిగా బతకడంలో, పౌరుషంగా బతకడంలో ఉండే సుఖం ఏందో ఒకసారి రుచి చూడు. మీరు కలుపుకోవాల్సిన మనుషులు మాత్రమే కలుపుకోవాలా, కలవకూడని మనుషులను కలవకుండా ఉండి రాజకీయం చేయగలిగినప్పుడే జనములో విలువ ఉంటుంది, రాజకీయాలకు గౌరవం ఉంటుంది. వాటికి తిలోదకాలు ఇచ్చినారు మీరు, పూర్తిగా వాటికి తిలోదకాలు ఇచ్చి మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ నీతి బాహ్యమైన చర్యను ప్రజలు గమనించాలని, వీరి వ్యక్తిత్వాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని సరైనటువంటి నిర్ణయాన్ని ఎన్నికలప్పుడు తీసుకోండి అని చెప్పి మాత్రమే మీకు సవినయంగా తెలియజేస్తూ సెలవు.